ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు మనము యోధా పత్రికని ధ్యానం చేయబోతున్నాం. ఇది చాలా చాలా అద్భుతమైన పత్రిక. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి 4 తమ్ముళ్ళు ఉన్నారు. చాలామంది ఏమంటారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరియా యోసేపులకి ఒక్క కుమారుడే కదా అని అనుకుంటారు. కానీ మీరు సువార్తలు చదివితే యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియకి పుట్టిన తర్వాత మరియా యోసేపులకి పిల్లలు పుట్టారు. 4 కుమారులు పుట్టారు, కొంతమంది కుమార్తెలు పుట్టారు. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం కనుక చదివితే అందులో ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారికి 4 సహోదరులు ఉన్నారు. యాకోబు, యేసే, యూదా, సీమోను అని 4 పేర్లు ఇవ్వబడినాయి. వాళ్ళు యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు, మరియా యోసేపుకి పుట్టిన కుమారులు. యేసు ప్రభుకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, యేసు ప్రభు కన్యక గర్భంలో పుట్టాడు. వాళ్ళు మరియా యోసేపుల ద్వారా వాళ్ళు పుట్టారు. సో వాళ్ళకి యేసు ప్రభుకి చాలా తేడా ఉంది. అయితే ఈ 4 తమ్ముళ్ళలో 2 తమ్ముళ్ళు యాకోబు, యోధా. ఈ యాకోబు అనే ఆయన యాకోబు పత్రిక రాశారు, యోధా అనే ఆయన యోధా పత్రిక రాశారు. ఈరోజు ఈ యోధా పత్రిక గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మీలో చాలామంది ఏమనుకుంటారంటే, యోధా పత్రిక అంత ఉపయోగం ఉందా అని అనుకుంటారు. ఎందుకు అనంటే, యోధా పత్రిక మీద ప్రసంగాలు చాలా తక్కువ మంది చేస్తారు. యోధా పత్రిక బైబిల్లో చాలా కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి. మొదటి 2వ యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, తర్వాత తీతు పత్రిక, అలాగే పాత నిబంధనలో ఓబద్యా గ్రంథము, జఫన్యా గ్రంథము, ఇటు పేర్లు పెద్దగా మీకు చర్చస్లో వినబడవు. ఇవే కాదు, ఇంకొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఎందుకంటే వీటి మీద పెద్ద ప్రసంగాలు ఏమో చేయరు. కానీ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, యోధా పత్రిక సంఘం ఎత్తబడబోయే ముందు కొన్ని విషయాల గురించి జాగ్రత్త పడమని చెబుతుంది. నేను ఒక వచనం చదివి ఆ తర్వాత వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యోధా పత్రిక మొదటి 4 వచనాలు నేను చదువుతాను. ఈ వచనాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఆ తర్వాత వాక్యం అయిన తర్వాత మీ అందరి కొరకు స్వస్థత ప్రార్థనలు చేయటానికి నాకు నడిపింపు ఉంది. ఈరోజు గొప్ప స్వస్థతలు జరగబోతున్నాయి, అవుట్పోరింగ్ జరగబోతుంది, అంటే ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా తప్పకుండా ఈ లైవ్లో ఏకీభవించండి. ముందు వాక్యం చదువుకుందాం. యోధా రాసిన పత్రిక మొదటి 4 వచనాలు నేను చదువుతాను. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ రాయబడింది, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు నైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రమ చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఎలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినండి. కొద్ది రోజుల్లో సంఘము ఈ భూమి మీద నుంచి ఎత్తబడబోతుంది. మీలో ఎవరికైనా సంఘం ఎత్తబడటం అంటే ఏంటో తెలియకపోతే నేను మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను, వినండి. కొద్ది రోజుల్లో సడన్గా మనకు ఆకాశంలో ఒక పెద్ద బోర శబ్దం మోగబోతుంది. అది
కేవలము విశ్వాసులు మాత్రమే వింటారు. వాళ్ళు బతికుండినా వాళ్ళు చనిపోయినా యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకుని యేసు ప్రభుకి తమ జీవితాలు సమర్పించుకున్న వాళ్ళు బ్రతికి ఉండినా వాళ్ళు చనిపోయినా వాళ్ళకు మాత్రమే ఆ బోర శబ్దం మోగిద్ది. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే అది కడబోర, ద లాస్ట్ ట్రంపెట్ అని చెబుతుంది. ఆ బోర శబ్దము అందరికీ వినపడదు, కేవలం యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే వినబడింది. మనకి చాలా వార్తల్లో చాలా పెద్ద పెద్ద న్యూస్లు మనం వింటున్నాం, వింత వార్తలు వింటున్నాం. కొద్ది రోజుల్లో మనం ఏం వినబోతున్నామని అంటే గ్రహాంతరవాసులు భూమి మీదకు వస్తున్నారు, గ్రహాంతరవాసులు మనతో మాట్లాడబోతున్నారు, గ్రహాంతరవాసులతో మనము కమ్యూనికేషన్ స్టార్ట్ చేశామో అని ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. గ్రహాంతరవాసులు ఎవరు అది కూడా చెప్తాను నేను మీకు. ఇది వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆకాశంలో నుండి ఒక పెద్ద బోర శబ్దం మోగబోతుంది. మీరు గనక యేసు ప్రభుని నమ్ముకుని ఉంటే, యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచితే, మీరు బ్యాప్టిజం తీసుకుని ఉంటే, అంటే రక్షణ పొందిన వ్యక్తి అయి ఉంటే, మీరు నిద్రపోతున్నా, మీరు భోంచేస్తున్నా, మీరు జాబ్లో ఉన్నా, ఎక్కడ ఉండినా ఆ బోర శబ్దం మీకు వినబడిద్ది. మీ పక్కనున్నోళ్ళు వాళ్ళు విశ్వాసులు కాదనుకోండి, వాళ్ళు యేసు ప్రభుని నమ్మలేదు, వాళ్ళు రక్షణ పొందలేదు అనుకోండి, వాళ్ళకి ఆ బోర శబ్దం వినపడదు. మనకు మాత్రమే ఆ బోర శబ్దం వినబడిద్ది. వినబడితే ఏం జరుగుతుంది? ఆ బోర శబ్దము మేఘాల మీద నుంచి మోగినప్పుడు ముందు ఆ బోర శబ్దము సమాధుల్లోకి వెళ్తుంది. ఆ శబ్దం, ఆ వేవ్స్, ఆ తరంగాలు సమాధుల్లోకి వెళ్తుంది. సమాధుల్లో ఉన్నోళ్ళు ఏం చేస్తారు అంటే ఆ బోర శబ్దం విని చచ్చిన ఆ శరీరాలు, మట్టయిపోయిన ఆ శరీరాలు, గాల్లో కలిసిపోయిన వాళ్ళ అణువులు, అగ్నితో కాల్చబడిన వాళ్ళ అణువులు, సముద్రంలో చేపలు తినేసినా కూడా వాళ్ళ అణువులు ఎక్కడ ఉండినా, ఈ సృష్టిలో ఎక్కడ ఉండినా ఆ శబ్దం వినిన వెంటనే వాళ్ళ అణువులన్నీ వచ్చేసి ఎముకలుగా ఫామ్ అవుతాయి. వాళ్ళ ఎముకల మీదకి నరాలు వస్తాయి, మాంసం వచ్చిద్ది, చర్మం వచ్చిద్ది, వాళ్ళ శరీరంలోకి జీవాత్మ వచ్చిద్ది, వాళ్ళు లేపబడతారు. ఒక్క క్షణంలో వాళ్ళు అలా భూమి మీద నుంచి లెగిసి మేఘాల్లోకి వెళ్తారు. ఆ తర్వాత మనకి ఆ శబ్దం వినబడిద్ది. వినబడినప్పుడు వాళ్ళు అలా వెళ్తూ ఉంటుంటే మనం కూడా ఈ భూమి మీద నుంచి లేపబడి అలాగా మనము మేఘాల మీదకి వెళ్ళిపోతాం. వాళ్ళు మనము మేఘాల మీద యేసు ప్రభుని చూస్తూ కలుసుకుంటాం. ఇదంతా ఎంతసేపట్లో జరిగిద్ది? రెప్పపాటు కాలం. రెప్పపాటు కాలం అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు, ఇట్లా రెప్ప కొట్టే లోపు ఇదంతా అయిపోయిద్ది. ఇప్పుడు ఆ బోర శబ్దము ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవ్వరికి వినబడదు. ఓన్లీ రక్షణ పొందిన వాళ్ళకి, అంటే మనకు మాత్రమే వినబడిద్ది. బోర శబ్దం ఎవరైతే వింటారో వాళ్ళు మాత్రమే ఈ భూమి మీద నుంచి ఎత్తబడతారు, వాళ్ళు మాత్రమే పరలోకంలోకి వెళ్తారు. ఇప్పుడు ఈ లైవ్ కార్యక్రమం జరుగుతుంది కదండి, నేను మీకు వాక్యం చెప్తున్నా, మీరు వాక్యం వింటున్నారు. సడన్గా ఇప్పుడు బోర శబ్దం మోగిందనుకోండి, సమాధుల్లో ఎవరైతే రక్షణ పొంది చనిపోయి ఉన్నారో వాళ్ళు వెళ్తారు, మీరు నేను కూడా వెళ్తాం. విచిత్రం ఏంటి అని అంటే ఈ సూట్ ఉందో చూడండి, ఈ సూట్ ఎక్కడే పడిపోయిద్ది, ఈ షర్ట్ ఎక్కడే పడిపోయిద్ది, కానీ నా శరీరం ఏమవుతుంది అని అంటే నా శరీరము ఈ డ్రెస్లో నుంచి బయటకు వచ్చి, మీ శరీరము మీ డ్రెస్లో నుంచి బయటకు వచ్చి పరలోకానికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు మన శరీరం మీద తెల్లని వస్త్రం కప్పబడి ఉంటుంది. మీకు రంగురంగుల డ్రెస్సులు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి వైట్ కలర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కొంతమందికి రంగురంగుల డ్రెస్సులు వేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మీకు అది రంగురంగుల డ్రెస్సులు ఇష్టం ఉండినా మనం ఏం చేయలేం, యేసు ప్రభు తెల్లని వస్త్రం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న తెలుపు కంటే కూడా ఆ వస్త్రం చాలా తెలుపుగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది.
నన్ను నమ్మండి, ఆ డ్రెస్ చాలా బాగుంటుంది. ఈ భూమి మీద ఉన్న ఏ డ్రెస్ దానికి ఈక్వల్గా ఉండదు. అది మీరు గనక రక్షణ పొందుంటే ఆల్రెడీ ఆ డ్రెస్ నీకు పరలోకంలో దేవదూతలు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచారు, ఆ డ్రెస్ కుట్టుంచారు. మీరు రక్షణ పొందుంటే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళేటప్పుడు ఒక రెప్పపాటు కాలంలో ఆ డ్రెస్ మీకు తొడుగుతారు, మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తారు. వెళ్ళేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఉదయం 4 గంటల ఆ టైం అప్పుడు బోర మోగింది. సడన్గా నేను ఎత్తబడ్డాను. చాలామంది ఎత్తబడ్డారు. అందరం మేఘాల మీదకి వెళ్తున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. చాలామందికి ఈ మధ్య ఈ ఎత్తబడే కళలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఎందుకంటే ఎత్తబడబోతున్నాం, అందుకనే కళలు వస్తున్నాయి. మీకు దేవుడు మీరేదో ఐశ్వర్యవంతులయ్యి కోట్లు కోట్లు సంపాదిస్తున్నట్లు కళలు ఈడేక కోట్లు కోట్లు మనకి అన్ని డబ్బులు రాకపోయినా మనం ఏదో కళలో కోట్లు కోట్లు డబ్బులు చూస్తున్నాం అనుకోండి, అదొక ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆనందానికి దేవుడు ఎంటర్టైన్ చేయటానికి ఇష్టపడట్లా. మీ కళలు ఏమన్నా ఇచ్చారు అని అంటే అవి ఎత్తబడటానికి చివరి దినాల గురించే కళలు రాబోతున్నాయి. దేవుని దగ్గర నుంచి వచ్చే కళలు. మనం ఎత్తబడతాం. మంచి తెల్లని వస్త్రం మన మీద ఉండిద్ది. మన వస్త్రాలు ఏవైతే వేసుకున్నామో ఇవన్నీ ఈ భూమి మీద పడిపోతాయి. అప్పుడేం జరిగిద్దో తెలుసా అండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, విడవబడిన వాళ్ళందరూ, వాళ్ళు మన వస్త్రాలన్నీ కింద పడిపోయి ఉండటం చూసి మనం అదృశ్యమైపోయామని తెలుసుకుని వాళ్ళందరూ గలిబిలవుతారండి. ఏమైందో, ప్రపంచానికి ఏమైందో తెలియదు. ఒక్కొక్కళ్ళు అయితే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా మా భార్య కనబడట్లేదండి, మా ఆయన కనబడట్లేదండి, మా పిల్లలు కనబడట్లేదండి, నా తల్లి కనబడట్లేదు, నా తండ్రి కనబడట్లేదు, ఇలా వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. మార్నింగ్ ఇట్లా జరిగింది, లేకపోతే మధ్యాహ్నం సంఘం ఎత్తబడితే మధ్యాహ్నం పోతారు, మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు మధ్యాహ్నం నుంచి కనబడతలేదు అని ఎస్ఐ గారికి మీరు వెళ్ళి ఆ లెటర్ ఇస్తారు. ఎస్ఐ అంటాడు, మా ఆవిడ కూడా కనపడట్లేదు, మా పిల్లలు కూడా కనపడట్లేదు అని ఆయన అంటాడు. అంత గలిబిలైపోద్ది ప్రపంచం మొత్తం. ఎందుకో తెలుసా, ఒక్క క్షణంలో, రెప్పపాటు కాలంలో ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘం మొత్తం ఒక్క క్షణంలో ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోతుంది. మనం హెవెన్కి వెళ్ళిపోతాం. ఇక ఇక్కడ ఉండం. మన వస్త్రాలు కింద ఉండిపోతాయి, పడిపోతాయి అంతే. మనం వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రంతో వెళ్తాం. ఇది సంఘం ఎత్తబడటం అంటారు. అప్పుడు ప్రపంచం ఏమనుకునిద్ది అని అంటే, మనుషుల్ని భూమి మీద నుండి గ్రహాంతరవాసులు తీసుకుని వెళ్ళిపోయారు అని అంటారు వాళ్ళు. అలా అనుకుంటారు. వెంటనే న్యూస్లో ఏం చెప్తారు అని అంటే, గ్రహాంతరవాసులు వచ్చి క్రైస్తవులందరినీ తీసుకుని వెళ్ళిపోయారు అని అంటారు. గ్రహాంతరవాసులు అంటే ఈ గ్రహం మీద ఉండని వాళ్ళు. ఈ గ్రహం మీద ఉండనిది ఎవరెవరో తెలుసా? దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, దేవదూతలు, అలాగే దురాత్మలు కూడా గ్రహాంతరవాసులే. ఎక్కడెక్కడో ఉంటాయి, అవి భూమి మీద నివసించేవి కాదు. స్పిరిట్ బీయింగ్స్ అన్నీ, హెవెన్కి సంబంధించిన ఈ జీవులు అన్నీ హెవెన్కి సంబంధించిన రిలంలోనే ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, సంఘం ఎత్తబడబోతుంది అనే విషయము మీరు నమ్మినా నమ్మకపోయినా 100% సాతాను నమ్మాడు, క్రీస్తు విరోధి నమ్మాడు, అబద్ధ ప్రవక్త నమ్మారు, దురాత్మ సమూహాలు అన్నీ తెలుసుకున్నాయి. కొద్ది రోజుల్లో సంఘం ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళబోతుంది అనే విషయము సాతానికి, అబద్ధ ప్రవక్తకి, క్రీస్తు విరోధికి, దురాత్మ సమూహాలన్నిటికీ అందరికీ తెలిసిపోయింది. సో ఇప్పుడు మనల్ని పరలోకంలోకి వెళ్ళనీయకుండా ఆటంకపరచగలిగితే సాతాను మనల్ని నరకంలోకి తీసుకెళ్తాడు. కానీ యేసు ప్రభు తన రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణం పెట్టి తనను తాను అర్పించుకుంది దేనికంటే మనల్ని పరలోకంలోకి తీసుకెళ్ళటానికి. ఇప్పుడు సాతానికి నిద్ర పట్టట్లా, క్రీస్తు విరోధికి నిద్ర పట్టదు, అబద్ధ ప్రవక్తకి నిద్ర పట్టదు, దెయ్యాలు, దురాత్మలు, అపవిత్రాత్మలకి నిద్ర పట్టదు.
ఎందుకు నిద్ర పట్టదు అని అంటే మనము మన తండ్రి దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు. మనము మన తండ్రి రాజ్యంలో నివసించడం వాటికి ఇష్టం లేదు. మనము మన ప్రభు అయిన యేసయ్య దగ్గరికి వెళ్ళటం వాటికి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే సంఘము కొద్ది రోజుల్లో పరలోకంలోకి వెళ్ళబోతుంది అని అనినప్పుడు ఎలాగైనా సంఘాన్ని మోసం చేయాలి, విశ్వాసుల్ని మోసం చేయాలి, వాళ్ళని దేవునికి దూరం చేయాలి, యేసు ప్రభుకి దూరం చేయాలి అని సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఎవరైనా మతోన్మాదులు వచ్చి బైబిల్ని చించేసి కాల్చేశారు అనుకోండి, లేదా చర్చెస్ని తగలబెట్టారు అనుకోండి, లేదా విశ్వాసుల్ని హింసించి కొట్టి చంపారనుకోండి, అది శాపం అనుకుంటారు చాలామంది. కానీ అది దేవుని బిడ్డలకి ఆశీర్వాదం. వాళ్ళని హింసిస్తున్నప్పుడు పరలోకంలో వాళ్ళ ప్రతిఫలం అధికమవుతుంది. రెండవది, ఇలాంటి హింసలు పెడితే క్రైస్తవ్యము ఇంకా బలపడిద్ది కానీ ఎట్టి పరిస్థితుల్లో బలహీనపడదు. ఇలాంటి శ్రమలు పెడితే సాతానికి అది బాగా తెలుసు. బైబిల్ని మన చేతుల్లో నుంచి లాగి చింపటం ద్వారా, లేదా మనల్ని కొట్టడం ద్వారా, లేదా చర్చెస్ని అగ్నితో కాల్చడం ద్వారా క్రైస్తవ్యం అనేది బలహీనపడదు. ఇది సాతానికి బాగా తెలుసు. మనల్ని హింసించే కొలది మనము ఆత్మలో స్ట్రాంగ్ అయిపోతాం, మనకి పరలోకంలో ఫలం దొరికిద్ది. అందుకని సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త ఆ యాంగిల్లో మన మీద దాడి చేయరండి. మనకి జరిగే ఆఖరి దాడి సంఘం ఈ భూమి మీద నుండి పరలోకంలోకి వెళ్ళబోయే ముందు విశ్వాసులు ఎదుర్కోవాల్సిన ఒక భయంకరమైన పోరాటం ఏంటో తెలుసా అండి? బోధ, టీచింగ్. ఈ ఒక్క విషయంలో గనక తప్పిచ్చాడు అనుకోండి సాతాను, అప్పుడు టోటల్ సంఘం తప్పిపోయింది. నేను ఈ యోధా పత్రిక గురించి మాట్లాడబోయే ముందు ఒక్క వచనం నేను మీ కొరకు చదువుతానండి. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి నేను చదువుతాను. మీ బైబిల్ ఓపెన్ చేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు అని పౌలు తిమోతికి లెటర్ రాస్తా చెప్తాడు. తిమోతి అనే ఆయన ఎఫెసు అనే సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఆ టైంలో పౌలు తిమోతికి లెటర్ రాస్తా అంటాడు, తిమోతి, నిన్ను గురించి నీ బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండు. జాగ్రత్త కలిగి ఉండకపోతే ఏమవుతుంది? నువ్వు నీ బోధ జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు, నీతో పాటు నీ వాక్యం విన్నోళ్ళందరూ నరకానికి వెళ్తారు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు అందరు చర్చెస్కి వెళ్తున్నారు. ఈ భూమి మీద ఈరోజు సండే, ఈ సండే అందరు చర్చెస్కి వెళ్తారు. ఎవరు? విశ్వాసులు అందరు చర్చెస్కి వెళ్తారు. చక్కగా ఉదయాన్నే లెగిసి స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించుకుని ఈ బైబిల్ పట్టుకుని అందరు చర్చెస్కి వెళ్తారు. ఇప్పుడు బోర మోగితే ఎత్తబడేది సంఘమే. వాళ్ళు ఏ చర్చిలో అయినా ఉండనియండి, ఎత్తబడేది సంఘమే. కానీ ఏ సంఘం ఎత్తబడబోతుంది? ఒకసారి విలియం బూత్ అనే ఆయన, లేకపోతే జాన్ వెస్లీ అనే ఆయన, ఎవరో తెలియదు, కానీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళ గురించి ఒక స్టోరీ ఉంది. జాన్ వెస్లీ అని అంటే ఇప్పుడున్నోళ్ళు కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జాన్ వెస్లీ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన ప్రసంగము గుర్రం మీద ప్రయాణించి కొన్ని లక్షల మంది ప్రజలకి సువార్త ప్రకటించి రక్షించాడు. ఆయన స్టార్ట్ చేసిన వ్యవస్థే మెథడిస్ట్ సంఘాలు. విలియం బూత్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన గొప్ప సేవకుడు.
ఆయన స్టార్ట్ చేసిన సంఘాలే సాల్వేషన్ ఆర్మీ. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఒక కళ వచ్చిందండి. కొంతమంది ఆ కళ జాన్ వెస్లీకి వచ్చిందని చెబుతారు, కొంతమంది ఆ కళ విలియం బూత్ గారికి వచ్చిందని చెబుతారు. ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఒక అద్భుతమైన కళ అది. విలియం బూత్ అనే ఆయన సాల్వేషన్ ఆర్మీ చర్చెస్ని స్టార్ట్ చేశారు. అవి ప్రపంచం అంతా ఉన్నాయి. జాన్ వెస్లీ అనే ఆయన మెథడిస్ట్ సంఘాల్ని స్టార్ట్ చేశారు. అవి ప్రపంచం అంతటా ఉన్నాయి. అయితే ఈ రెండు వ్యవస్థల్ని స్థాపించిన వాళ్ళు విలియం బూత్ అనే ఆయన, జాన్ వెస్లీ అనే ఆయన. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఇద్దరిలో మంచి ఉజ్జీవం ఉంది, చాలా గొప్ప సేవ చేశారు. అయితే వీళ్ళలో ఆయనకి ఎవరికో తెలియదు, ఒక కళ వచ్చింది. ఆ కళలో వీళ్ళ ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది. వీళ్ళు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న దేవదూతను అడుగుతారు, అయ్యా మేము భూమి మీద విరామం లేకుండా సేవ చేశాము, ఫలానా సంఘం వాళ్ళు, అంటే నేను స్థాపించిన ఆ సంఘం వాళ్ళు పరలోకంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసి చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ దేవదూత ఏం చేస్తాడంటే ఒక బుక్ ఓపెన్ చేసి, అరే మొత్తం చెక్ చేసి, మీ సంఘం నుంచి, మీ పేరు మీద ఉన్న ఆ సంఘం నుంచి వచ్చిన విశ్వాసులు ఒక్కళ్ళు కూడా లేరు అని అంటారు. అప్పుడు వీళ్ళు షాక్ అయిపోతారు. అప్పుడు ఈయన షాక్ అయిపోయి అడుగుతాడు, అరే నేను ఇంత ప్రయాసపడి ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని లక్షల మందికి సువార్త ప్రకటించాను, మా సంఘం వాళ్ళు పరలోకంలోకి రాకపోవటం ఏంటి అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఏం చెప్తారు అంటే, అప్పటి వరకు ఏ సంఘాలు భూమి మీద ఉన్నాయో ఆ సంఘాల పేర్లన్నీ చెప్తారు. అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు పరలోకంలో ఉన్నారా అని అంటే దేవదూత అంటాడు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు పరలోకంలో లేరు. మరి లూథరన్ సంఘం వాళ్ళు ఉన్నారా పరలోకంలో అంటే లూథరన్ సంఘం వాళ్ళు పరలోకంలో లేరు. మరి పెంతుకొస్తోళ్ళు పరలోకంలో ఉన్నారా అంటే పెంతుకొస్తోళ్ళు పరలోకంలో లేరు. ఇలా అన్ని డినామినేషన్ పేర్లు చెప్తా ఉంటుంటే ఆ దేవదూత ఈ డినామినేషన్ వాళ్ళు ఎవరు పరలోకంలో లేరు అని అంటారు. మరి పరలోకంలో ఎవరున్నారు అని అడిగితే అప్పుడు దేవదూత చెప్తారు, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ వారు మాత్రమే పరలోకంలో ఉన్నారు అని అంటారు. సో ఈ కళకు అర్థం ఏంటి అని అంటే, యేసు రక్తంతో గనక మీరు మీ పాపాలను కడుగుకుంటే, యేసయ్య నామంలో గనక మీరు విశ్వాసం ఉంచితే, మీరు గనక ఆ విశ్వాసంతో బ్యాప్టిజం తీసుకుని ఉంటే మీరు రక్షించబడతారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందిదరు. యేసు అనే ఆయన్ని నమ్ముకుంటే, యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కుంటే వారికి మాత్రమే రక్షణ ఉందండి. మిగిలిన వారికి రక్షణ లేదు. వాళ్ళు ఏ సంఘంలో ఉండినా కూడా వారికి రక్షణ లేదు. యేసు రక్తం, యేసయ్య నామంలో విశ్వాసం, యేసయ్య మరణ పునరుద్ధానాల్ని నమ్మటం, దీనిలో మాత్రమే రక్షణ ఉంది. ఇంకా దేంట్లో రక్షణ లేదు. యేసు అనే నామం తప్ప ఇంక ఏ నామంలో రక్షణ లేదు. ఇది పరలోకానికి వెళ్తానికి ఒక కీ, ఒక మార్గం, యేసు ప్రభు మార్గం. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు వెళ్ళే సంఘాల్లో యేసయ్య గురించి ఏం చెప్తున్నారు, మీరు వినే బోధ యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నారో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు యోధా పత్రిక మనం ధ్యానం ప్రారంభించాము. యోధా పత్రిక 3వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను అంటున్నారు. దాని అర్థం ఏంటి అని అంటే, ఒక బోధ ఉందండి, ఒక టీచింగ్ ఉంది. ఆ బోధ ఏంటి అంటే, యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు కన్యక గర్భం ద్వారా ఈ భూమి మీద జన్మించారు. యేసు ప్రభువు సిలువలో మరణించారు. యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు ప్రభువు
మరణించి మూడవ దినాన తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇది అసలైన బోధ, టీచింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, మీరు గనక కొన్ని సంఘాల్లోకి వెళ్ళారనుకోండి, ఆ సంఘంలోకి మీరు 100 సంవత్సరాలు వెళ్ళండి, కానీ మీరు నరకంలోకి వెళ్ళిపోతారు. ఏ సంఘాలో తెలుసా అండి? క్రీస్తు విరోధి కొన్ని సంఘాలని స్థాపించాడు ఈ భూమి మీద. వాడు ఇంకా రాలా. వాడి ఆత్మ ఈ భూమి మీద పనిచేస్తుంది. వాడి ఆత్మ కొన్ని సంఘాలని, చర్చెస్ని స్థాపించింది. ఆ చర్చిలోకి మీరు వెళ్ళారంటే తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతారు. ఇంతకీ ఏంటి ఆ చర్చెస్ ఎలా ఉంటాయి? ఒక వచనం చదువుతాను చూడండి. క్రీస్తు విరోధి ఎలాంటోడో మీకు అర్థమైపోతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుతాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. తర్వాత 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధీకుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని రాయబడింది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. 2వ వచనం నుండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇప్పుడు నేను చదివిన 2 వచనాల్లో అర్థం ఏంటి అని అంటే, క్రీస్తు విరోధి అనేవాడు శరీరంతో ఇంకా ప్రత్యక్షం కాల. వాడు తొందరలో వాడి శరీరంతో ప్రత్యక్షం అవబోతున్నాడు. అప్పుడు న్యూస్లో చూపిస్తారు, అప్పుడు యూట్యూబ్లో చూపిస్తారు. ఆ టైం అప్పుడు అందరూ సోషల్ మీడియాలో వాడి గురించి చెప్తారు. వాడు ఇంకా రాలా, కానీ వాడి లోపల ఉన్న ఆత్మ మాత్రమో ఈ భూమి మీద తిరుగుతా కొన్ని చర్చెస్ని, కొన్ని సంఘాలని స్థాపించాడు. వాడు ఆత్మ స్థాపించింది. దాంట్లో పాస్టర్లు ఉంటారు, దాంట్లో సంఘ పెద్దలు ఉంటారు. ఆ చర్చిలోకి వెళ్తే కొన్ని వేల మంది ప్రజలు ఉంటారు. ఆ చర్చికి గనక మీరు వెళ్ళారు అనుకోండి, బోర మోగిద్ది సంఘం ఎత్తబడటానికి, కానీ ఆ చర్చిలో ఉన్నాడు ఒక్కడు ఎత్తబడాడండి. మీరు గనక అందులోకి వెళ్తున్నారు అని అంటే అక్కడ విడవబడతారు. ఇంతకీ ఏంటి ఆ చర్చి పేరేంటి? ఆ చర్చి పేరు చెబుతాను. అది మీకు తెలియాలి అని అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభువు శరీరంతో ఈ భూమి మీదకి రాలేదు అని అంటారు. రెండోది, యేసు ప్రభువు దేవుడు కాదు అని అంటారు. యేసు ప్రభు అసలు సిలువలో చనిపోలేదు అని అంటారు. యేసు ప్రభు మరణించాడు కానీ తిరిగి లేగలేదు అని అంటారు. యేసు ప్రభువు అసలు దేవుని కుమారుడు కాదు, ఆయన ఒక దేవదూత అని అంటారు. ఇలాంటి టీచింగ్ చెప్తారు మీకు. ఉదాహరణకి యెహోవా సాక్షులు అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘంలోకి మీరు వెళ్ళండి. ఆ సంఘంలో ఎన్ని వేల మంది ప్రజలు ఉంటారో తెలుసా? అదేదో మన భారతదేశంలో మాత్రమే ఉన్న సంఘాలు కాదయ్యి, అవి ప్రపంచం మొత్తం ఉన్నాయి యెహోవా సాక్షుల యొక్క సంఘాలు. పేరేమో యెహోవా సాక్షులు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? యేసు ప్రభువు దేవుడు కాదు,
యేసు ప్రభువు దేవుని కుమారుడు కాదు. మరి యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభువు ఒక దూత, ముందుగా సృష్టింపబడిన ఒక దూత. ఆయనే మిఖాయేలు దూత అని చెప్తారు. యేసు ప్రభు దూత అని మీరు నమ్మితే ఇంకేముంది? యేసు ప్రభుకి రక్తం లేదు, యేసు ప్రభు శరీరంతో రాలేదు, యేసు ప్రభు మిమ్మల్ని రక్షించలేడు. ఇలాంటి చర్చెస్కి గనక మీరు వెళ్ళారు అని అంటే 100% నరకంలోకి వెళ్తారు. మీరు యెహోవా సాక్షుల చర్చికి వెళ్ళారనుకోండి, రెండోది ఏం చెబుతారో తెలుసా అండి? అసలు నరకం అనేది లేదు అని అంటారు. నరకం లేకపోతే ఇంకేముంది? ఈ భూమి మీద ఈ బతికినంత కాలము ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, పాపం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చిందండి. అదేంటంటే, పెళ్ళైన ఒక స్త్రీ వేరే పురుషునితోటి పాపం చేస్తూ దొరికింది. సో ఆ కేసు సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చారు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా పాపం చేస్తే అందులో తప్పేం లేదు. భార్య భర్తల మధ్య అలాంటి తీర్పులు ఇవ్వటం సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇచ్చింది. జనరల్గా ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు అంటే, భార్య తప్పు చేస్తే ఆమెను మందలించి భర్తతో ఉండమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టే ఏం తీర్పిచ్చింది అంటే, భార్య వేరే వ్యక్తితోటి ఉంటే, ఆమె ఇష్టపూర్వకంగా ఉంటే తప్పేం లేదు అని చెప్పారు. తప్పు లేదు అని అంటే దాని అర్థం ఏంటి? లోకం ఎట్టిపోతుంది? ఈ విషయం గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు నరకం అనేది లేదు అనుకోండి, ఈ భూమి మీద ఎవరైనా ఎట్లాంటి జీవితమైనా జీవించవచ్చు. ఇక నీతితో పని లేదు, పవిత్రతతో పని లేదు, బంధాలతో పని లేదు, ఇష్టం వచ్చినట్టు మనం జీవించవచ్చు. నరకం అనేది లేదు అని అంటే. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆ చర్చికి వెళ్ళారనుకోండి, యెహోవా సాక్షులు చర్చికి వెళ్ళారనుకోండి, అసలు నరకమే లేకపోతే ఇంకా పాపానికి క్షమాపణ అవసరం లేదు, యేసు రక్తంతో అవసరం లేదు, పని లేదు ఇక. అది యెహోవా సాక్షులు ఒక్క చర్చే కాదండి. మార్మోన్ అని ఇంకో చర్చ్ ఉంది. ఈ మార్మోన్ చర్చికి వెళ్ళారనుకోండి, మీరు 10 మందినైనా పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. మీరు యేసు ప్రభుని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మార్మోన్ చర్చిలో వాళ్ళు ఏం చెప్తారంటే, అసలు యేసు ప్రభు దేవుడే కాదు, ప్రభువే కాదు, ఆయన కూడా ఒక దూత అని చెబుతారు. వాళ్ళు కూడా మార్మోన్ చర్చ్ వాళ్ళు. దేవుని బిడ్డ, ఇలాంటి టీచింగ్స్తో మన భారతదేశంలో చాలా చర్చెస్ వచ్చేసినాయి, చాలా సంఘాలు వచ్చేసినాయి. ఆ సంఘాలకి గనక మీరు వెళ్తే 100% నరకంలోకి వెళ్తారు. యెహోవా సాక్షులు మాత్రమే కాదు, మార్మోన్ అనేవాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా చర్చెస్ ఉన్నాయండి, చాలా చర్చెస్ ఉన్నాయి. వాటిల్లోకి గనక మీరు వెళ్తే, అక్కడ మీరు కూర్చుంటే, ఆ మందిరాలు, ఆ చర్చెస్ కొన్ని వందల మంది, వేల మంది ప్రజలతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళు బైబిల్ని నమ్మరు, కానీ బైబిల్లో నుంచి ప్రకటిస్తారు. ఇదంతా ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? క్రీస్తు విరోధి అనే వ్యక్తి యొక్క ఆత్మ ఈ భూమి మీద తిరుగుతుంది, అది కొంతమంది మీదకి దిగుతుంది. ఆ ఆత్మ ఆ మనుషుల్ని ప్రేరేపించి కొత్త సిద్ధాంతాలతోటి ఇలాంటి చర్చెస్ని స్థాపిస్తూ ఉంది. వీటి వలన విశ్వాసులు ఏమవుతారంటే, ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఆ వాక్యం వింటారు. ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. నేను 2 పేర్లే చెప్పాను. చాలా చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, యేసు ప్రభు మానవుడిగా రాలేదు, యేసు ప్రభు రక్తం వల్ల ఉపయోగం లేదు. మీకు ఇంకొక విషయం చెబుతాను, వినండి. ఒకసారి నేను ఉత్తర భారతదేశంలోకి, నార్త్ ఇండియాలోకి వెళ్ళాను. ఒక ప్లేస్లోకి వెళ్ళా. ఆ ఏరియాలో ఒక్క చర్చ్ కూడా లేదు. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి చర్చ్కి వెళ్దామని అనుకుంటే ఆ ఏరియాలో చర్చ్ లేదు, కానీ ఒక మసీదు ఉంది. ఆ అబ్బాయి నమాజ్ జరిగే ప్రతిసారి ఆ మసీద్ దగ్గరికి వెళ్తున్నాడు.
వాళ్ళతో పాటు కలిసి మోకరిస్తున్నాడు, వాళ్ళు చేసినట్టే నమాజ్ చేస్తున్నాడు, వస్తున్నాడు. అయితే నేను అతన్ని కలిశాను. కలిస్తే ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ ఈ ఏరియాలో చర్చ్ లేదు, అయితే నేను ముస్లిమ్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నానంటే వాళ్ళ ఖురాన్లో కూడా యేసు ప్రభు గురించి రాయబడి ఉంది, వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదండి, వాళ్ళు మనం ఒకటేనండి అని అన్నాడు. అతను ఏం నమ్ముతున్నాడు అంటే ఖురాన్లో యేసు ప్రభు గురించి రాయబడి ఉంది, అది నిజమే. బైబిల్ ఏం చెప్తుంది అంటే యేసు ప్రభు కన్యక గర్భాన పుట్టారు అని చెప్తుంది. ఖురాన్లో కూడా యేసు ప్రభు కన్యక గర్భంలో పుట్టారు అని రాయబడింది. ఇస్లాం చెప్తుంది అది అట్లా. యేసు ప్రభు కుంటోళ్ళని నడిపించారు, గుడ్డోళ్ళకు చూపించారు, మోగాళ్ళకు మాటిచ్చారు, చెవిటి వాళ్ళకి వినికిడిచ్చారు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశారు, చచ్చిన వారిని కూడా యేసు ప్రభు బతికించాడని బైబిల్ చెబుతుంది. ఇవే మాటలు ఖురాన్లో ఉన్నాయి, ఇస్లాంలో ఉన్నాయి. కానీ ఖురాన్కి, బైబిల్కి, ఇస్లాంకి, మన విశ్వాసానికి తేడా ఏంటో తెలుసా? వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభువు సిలువలో మరణించలేదు, యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళే టయానికి దేవుడు యేసు ప్రభుని సిలువ మీద నుంచి తీసేసి ఆ స్థలంలో మికాయలు దూతను పెట్టి దేవుడు చంపేశాడు. యేసు ప్రభు చనిపోలేదు, ఆ సిలువలో మరణించలేదు అని చెప్తారు. యేసు ప్రభు ఒక మానవుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, యేసు ప్రభు ఒక ప్రవక్త అని చెప్తారు. ఇస్లాంలో అన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళకి మనకి అంతా బాగుంది. మనమేం నమ్ముతామంటే యేసయ్య సిలువలో చనిపోయారు, యేసయ్య రక్తం మన పాపాలని కడుగుతుంది, యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచారు, యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళారు, యేసు ప్రభు రాబోతున్నారు అని మనం చెప్తే ఇస్లాం ఏం చెప్తుంది అని అంటే యేసు ప్రభు సిలువలో మరణించలేదు, యేసు రక్తం వలన ఉపయోగం లేదు, యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు, యేసు ప్రభు రక్షకుడు కాదు అని ఖురాన్ చెప్తుంది. ఇప్పుడు ఖురాన్ని నమ్మాము అనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం మనం. బైబిల్కి ఖురాన్కి చాలా తేడా ఉంది. దేవుని బిడ్డ, ఈ విషయాలు తెలియకుండా ఏ సంఘంలో ఏ వాక్యం మనం వింటున్నామో మనం తెలుసుకోకుండా మీరు గనక అలాగే జీవిస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. యేసు రక్తం, యేసు ప్రభువు, యేసు అనే ఆయన గురించి నీకు తెలియకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. యేసయ్య గురించి నువ్వు వినే మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని తెలుసుకోకుండా నువ్వు దాన్ని ఫాలో అయిపోతే ఎత్తబడే సంఘంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉండవండి, ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అందుకనే ప్రతి చర్చిలో అపోస్తుల విశ్వాస ప్రమాణం అని ఒకటి ఉంటుంది. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను నమ్ముచున్నాను, ఈయన కన్య అయిన మరియ గర్భంలో పుట్టారు అని అక్కడి నుంచి స్టార్ట్ అయిద్దండి. ఆ అపోస్తుల విశ్వాస ప్రమాణంలో ఇవన్నీ వచ్చేస్తాయి. యేసు ప్రభు కన్యకకు పుట్టారని, మరణించారని, పునరుద్ధానమయ్యారని, ఆయన రక్తం మన పాపాలను కడుగుతుంది అని, ఆయన తిరిగి రాబోతున్నారు అని, పరిశుద్ధాత్మ ఉన్నారు అనే, సంఘం ఉంది అని, సార్వత్రిక సంఘాన్ని దేవుడు పరలోకం తీసుకెళ్తాడు అని. ఈ సిద్ధాంతం అనేది ఇప్పుడు కాదండి, అది 1st సెంచరీ, 2nd సెంచరీ, 3rd సెంచరీలోనే, అంటే చర్చి పుట్టిన 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దంలోనే ఈ సిద్ధాంతం అనేది నమ్మేమో, విశ్వాసం ఉంచామో. బైబిల్ ఫౌండేషన్ అది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు ఎత్తబడాలి అని అంటే మీరు వినే బోధ సరైందో కాదో తెలుసుకోవాలి. యోధా పత్రికలో యోధా ఆ మాట రాస్తా అంటాడు, అరే మీ బోధ నిమిత్తము మీరు పోరాడాలి అంటాడు. పోరాడకపోతే ఏమవుతుంది? పోరాడకపోతే ఏమి కాదు, సంఘాల్లోకి తప్పు బోధ వచ్చేసి మనుషుల్ని చెరిపేసి ఎత్తబడనీయకుండా సంఘాన్ని ఆపేస్తాడు. ఎత్తబడకపోతే ఏమవుతుంది? అప్పుడు విడవబడతారు. విడవబడితే సాతాను ముద్ర, సాతాను పరిపాలన, సాతాను రాజ్యం, క్రీస్తు విరోధి రాజ్యం, వాడు మనుషుల్ని ఫుట్బాల్ ఆడతాడు, తర్వాత వాళ్ళ నరకంలోకి ఈడ్చుకెళ్ళేటట్లు చేస్తాడు. విడవబడితే
చాలా భయంకరమైన పరిస్థితి అండి. విడవబడితే దేవుని దగ్గరకు రావటం అసాధ్యం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడింది, అక్కడ మారు మనసు పొందే ప్రజలు లేరు. విడవబడిన వాళ్ళు మారు మనసు పొందటానికి అవకాశం ఉండదు. అది చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు విరోధి తొందరలో బయలుపరచబడబోతున్నాడు. వాడు రాబోయే ముందు సంఘాల్లో తప్పు బోధన తీసుకురాబోతున్నాడు. తప్పు బోధన కనుక విన్నారు అని అంటే మీరు పడిపోతారు. సంఘం ఎత్తబడబోయే ముందు ఇంకొక భయంకరమైన విషయం జరగబోతుంది. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడు నన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునో మిమ్మను మోసపరచనీయకుడి అని రాయబడింది. ఇప్పుడు వరకు నేను చాలా సంఘాల పేర్లు చెప్పాను, చాలా సిద్ధాంతాలు చెప్పాను కదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు విరోధి శరీరధారిగా వాడు అపియర్ అయినప్పుడు, వాడు ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్ని మతాల్ని, అన్ని సంఘాల్ని, అంటే వాడికి సహకరించే అన్ని సంఘాల్ని, అన్ని మతాల్ని ఒక్కటి చేసి వాడు ఫైనల్గా ఏం చెప్తాడు అని అంటే, నేనే మెస్సయ్యాని అని చెప్తాడు, నేనే దేవుణ్ణి అని చెప్తాడు, నన్నే మీరు ఆరాధించాలి అని చెప్తారు. మీరు గనక ఆ టైంలో ఆడి టీచింగ్ వింటే మీరు కూడా మోసపోతారు. క్రీస్తు విరోధి అంటే 2 కొమ్ములు పెట్టుకుని వికృతమైన రూపంతో చాలా భయంకరంగా వస్తాడు అని అనుకోకండి. క్రీస్తు విరోధి అనేవాడు బయలుపడినప్పుడు వాడి ముఖాన్ని మీరు చూస్తే, వాడు మాట్లాడే మాటలు మీరు చూస్తే, వాడి కాన్ఫిడెన్స్ మీరు చూస్తే, వాడు వాక్చాతుర్యం మీరు వింటే అసలు మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచమంతా వాడు మాట్లాడే మాటలను బట్టి వాడి వెనక్కి వెళ్ళిపోతుంది. వాడు చాలా గర్వంగా మాట్లాడతాడు, వాడికి వాక్చాతుర్యం ఉండబోతుంది, వాళ్ళు దేవుణ్ణి ఎదిరించబోతున్నాడు, వాడు చాలా భయంకరంగా ఉండబోతున్నాడు, వాడు నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. మీరు బైబిల్ తీసుకెళ్ళి, బాబు నువ్వు కాదు దేవుడివి, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఆయన పంపిన యేసు ప్రభు రక్షకుడు మెస్సయ్య అని మీరు చెప్పడానికి స్టార్ట్ చేశారనుకోండి, వాడు ఇదే బైబిల్ తీసుకుని కొన్ని వచనాలు చూపించి ఆ వచనాలతోటి వాడు వాక్యం చెప్తే మీరు ఎట్లా మారిపోతారంటే, అవును కదా వీడే కదా నిజమైన ప్రభువు అన్నట్టుగా వాడు మిమ్మల్ని మోసం చేసేస్తాడండి. వాడు సూచక్రియలు చేస్తాడు, వాడు అద్భుతాలు చేస్తాడు, వాడు వాక్యం చెప్తాడు, నిజంగా వాక్యం చెప్తాడు, లేఖనాల్లో నుంచి తీసి తానే దేవుణ్ణి అని చూపిస్తాడు. ఆ దినాల్లో వాడి మాటలు వినేవాళ్ళు మోసపోతారు. మోసపోయే క్రైస్తవులకి వాళ్ళు మోసపోతున్నారనే విషయం కూడా తెలియదండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసపరిచేస్తాడు. ఏర్పరచబడిన వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు, వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఉంది, వాళ్ళు కూడా మోసపోతారంట. వాడు అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు, అద్భుతమైన టీచింగ్ ఇస్తాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ఫస్ట్ మీరు ఆ వినే వాక్యం ఏదైతే ఉందో అది యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నారో మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభుని ఎలా చూపిస్తున్నారు? వాళ్ళు మనిషిగా చూపిస్తున్నారా? కేవలం మనిషి అయిన యేసు ప్రభువు, లేదా యేసు ప్రభు మీ రక్షకుడా, దేవుని కుమారుడా? యేసు ప్రభుని ఒక దేవదూతగా చెప్తున్నారా? యేసు ప్రభు ఆయన రక్తానికి విలువ ఇస్తున్నారా?
యేసే మార్గం అని చెబుతున్నారా? ఇది మీరు తెలుసుకోవాలి. మీరు యోహాను రాసిన 2వ పత్రిక చదివారనుకోండి, నేను ఆ వచనం చదువుతాను, ఒకసారి చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం చదువుతున్నాను, చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు అని రాయబడింది. ఆ తర్వాత 10వ వచనం చదువుతున్నాను, చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎవడైనానో ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలువాడగును అని రాయబడింది. ఎవరు పడితే వాళ్ళు, మేము దేవుని సేవకులమే, మేము చెప్పే వాక్యం చాలా అద్భుతంగా ఉండిద్ది, మీరు వినండి అని చెప్పి యేసు ప్రభు గురించి సరి అయిన బోధ చెప్పకుండా, ఆయన్ని రక్షకుడుగా, దేవుని కుమారుడుగా, ఆయన రక్తం రక్షించేదిగా, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మరుగుపరిచి ఆయన గురించి సరైన విధంగా వాక్యం చెప్పకపోతే ఆ వ్యక్తిని అసలు మనం ఆ వ్యక్తిని చూసి ప్రైజ్ లార్డ్ చెప్పకూడదు, వందనాలు చెప్పకూడదు, శుభవచనం పలకకూడదు, అసలు వాడిని ఇంటికే రానియకూడదంట. రాంగ్ టీచింగ్ తెచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కనుక మీరు వింటే ఎత్తబడే సంఘంలో మీరు ఉండరు. సాతాను ఈ భూమి మీద ఆఖరిగా చేస్తున్న ఆఖరి ప్రయత్నం ఏంటి అని అంటే, సంఘాల్లో తప్పు బోధని ప్రవేశపెట్టి ఆ సంఘాల్ని క్రీస్తులో నుండి, యేసు ప్రభు విశ్వాసంలో నుండి తప్పించటమే. రాను ఏమైపోతుంది అని అంటే, అరే యేసు ప్రభు ఒక మానవుడు కదా, యేసు రక్తం ఎలాగా పాపాలని కడిగిద్ది, యేసు ప్రభు చనిపోయాడని గ్యారంటీ ఏంటి, యేసు ప్రభు నిజంగా అసలు శరీరధారిగా వచ్చాడని గ్యారంటీ ఏంటి అని అంటారు. ఒక ఆశ్చర్యమైన విషయం తెలుసా అండి? ఒక 20 సంవత్సరాల క్రితము కాలాన్ని BC AD అని డివైడ్ చేశారు. అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, BC బిఫోర్ క్రైస్ట్, AD అన్నో డొమైన్ అని అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అని. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనేది BC AD అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అనే పదము చరిత్రలో నుండి తీసేయాలని, క్రీస్తు అనే పదాన్ని చరిత్రలో నుండి తీసేయాలి అని వాళ్ళు BC బిఫోర్ క్రైస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో ఏం చేశారంటే BCE అని పెడుతున్నారు, ACE అని పెడుతున్నారు. అంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అనేది తీసేసి BCE అని ఎందుకు పెడుతున్నారంటే, BCE అంటే బిఫోర్ కామన్ ఇరా, అంటే సామాన్యమైన రోజులకి ముందు. ఆఫ్టర్ కామన్ ఇరా, ACE సామాన్యమైన రోజులకి తర్వాత అని యేసు ప్రభు పేరుని చరిత్రలో నుంచి తీసేయాలని చూస్తున్నారు. ఇక రాను BC అనే పదం ఉండదు, AD అనే పదం ఉండదు. ఒక కాలాన్ని సూచించేటప్పుడు ఇది క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా అనేది చూపించడం మానేసి కామన్ ఇరా, క్రీస్తు అనే పదాన్ని తీసేసి బిఫోర్ కామన్ ఇరా BCE, ఆఫ్టర్ కామన్ ఇరా అంటే ACE అంటే సామాన్యమైన రోజులకి ముందు, సామాన్యమైన రోజులకి తర్వాత అని చరిత్రను డివైడ్ చేస్తున్నారండి. చరిత్రలో నుంచి క్రీస్తు అనే పేరుని తీసేయటానికి ట్రై చేస్తున్నారు. అసలు క్రీస్తు అనే వ్యక్తి లేడు, ఈ భూమి మీద పుట్టలేదు, చరిత్రలో ఆ యేసు అని ఆయన లేడు అనేది చేయటానికి టెక్స్ట్ బుక్స్లో, పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్స్లో, హిస్టరీలో పేరు తీసేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరు వల్ల కాదులేండి, వాళ్ళు ట్రై చేస్తున్నారు అట్లా. కానీ నేను ముగించబోయే ముందు ఒక విషయం చెప్తానండి. యోధా పత్రికలో, ఈ పత్రిక రాస్తా యోధా ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో,
ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు అని రాయబడింది. దేవుని బిడ్డ, నేను ముగించబోయే ముందు ఒక మాట చెప్తాను. ఈరోజు సండే, మీరు ఏ చర్చికి వెళ్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళ్ళే చర్చిలో యేసు ప్రభువు దేవుడు కాదు అని చెప్తే, యేసు రక్తం మన పాపాలని కడగదు అని చెప్తే, యేసు ప్రభు ఒక దేవదూత అని చెప్తే, యేసు ప్రభు ఒక ప్రవక్త అని చెప్తే, యేసు ప్రభు అసలు మరణించలేదు అని చెప్తే, అసలు యేసు అని ఆయన చరిత్రలో లేడు, అదేదో కల్పితమైన బోధ అని చెప్తే, ఇమ్మీడియట్గా ఆ చర్చికి మీరు గుడ్ బై చెప్పేసి బయటకు వచ్చేసేయండి. అలాంటి సంఘాల్లో కనుక మీరుంటే మీరు నరకానికి వెళ్తారు. మీరు ఎత్తబడే సంఘంలో ఉండరు. మీరు ఎత్తబడే సంఘంలో ఉండాలి అని అంటే చివరి దినాల్లో యేసు రక్తం, యేసు ప్రభువు, యేసు నీ రక్షకుడు, యేసు సిలువలో మరణించారు, ఆయన శరీరధారిగా వచ్చారు, సిలువలో మరణించారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు మనల్ని స్వస్థపరుస్తుంది. ఇదంతా మీరు నమ్మితేనే మీరు ఎత్తబడే సంఘంలో ఉంటారు. లేకపోతే ఎట్టి పరిస్థితులు ఎత్తబడే సంఘంలో ఉండరు. మీరు నాకు ఫోన్ చేయండి, నేను కొన్ని చర్చెస్ పేర్లు చెప్తాను. ఆ చర్చెస్ని గుర్తుపెట్టుకుని ఆ చర్చెస్కి వెళ్ళకండి. నేను 100% చెప్తున్నా, ఆ చర్చెస్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ఆ సంఘాలకు మీరు వెళ్ళారంటే ఎత్తబడే సంఘంలో ఉండరు. ఎందుకు అంటే ఆ చర్చి ఈ బైబిల్ని ఫాలో కావట్లేదు. ఆ చర్చి వేరే సిద్ధాంతాలని ఫాలో అవుతుంది. ఒకటి కాదు, చాలా చర్చెస్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుని బైబిల్ ప్రకారం ఆ చర్చ్ ఉందా లేదా పరీక్ష చేసుకుని ఆ చర్చికి అంటుకట్టబడండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డ, ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నా. దేవుని మహాశక్తి మీ మీదకి రాబోతుంది. దేవుని గొప్ప పవర్ మీ మీదకి రాబోతుంది. యేసు రక్తం మిమ్మల్ని కడిగిద్ది. యేసయ్య నామంలో గొప్ప స్వస్థతలు జరగబోతున్నాయి, విడుదల జరగబోతుంది. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకే ఒక పని. ఏదైనా పాపం చేసుంటే ఆ పాపాలు ఒప్పుకోండి. యేసు రక్తం మీ ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. మీకు ఏదైనా వ్యాధి, రోగం, బలహీనత ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరచబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. నాయన, ఇంతవరకు మీ వాక్యంని మేము ధ్యానించాం తండ్రి. నాయన, చివరి దినాల్లో, ఎత్తబడే దినాల్లో మేమున్నాం ప్రభా. కొద్ది రోజుల్లో తండ్రి సంఘము ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి రాబోతుంది అని మేము తెలుసుకున్నాం ప్రభా. తండ్రి, ఈ చివరి దినాల్లో తండ్రి నాయన ఎలాంటి వాక్యం వినాలి, ఎలాంటి సంఘాల్లో మేము అంటుకట్టబడాలి, నాయన ఎలాంటి బోధ మేము వినాలి అనేది మాకు తెలియజేశారు ప్రభా. నాయన, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, వారి యొక్క సమస్త పాపాలు క్షమించండి తండ్రి. ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా, వారి యొక్క శరీరాలు, వారి యొక్క ప్రాణాలు, వారి యొక్క ఆత్మల్ని నాయనా మీ రక్తంతో కడగండి తండ్రి. మీ రక్తంతో కడగండి నాయనా. నీ బిడ్డలను మీరు కడగండి ప్రభా. యేసు నామంలో, యేసు నామంలో తండ్రి మీ రక్తంతో నీ బిడ్డలను కడగండి నాయన. మీ రక్తంతో నీ బిడ్డలను కడగండి తండ్రి. నాయన, నీ బిడ్డలు నీకు మొర్ర పెడుతుండగా ప్రభా నాయన ఒక్కసారి మీ హస్తం చాపండి తండ్రి. యేసు నామంలో ఈ బిడ్డలో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, బలహీనత, ప్రతి విధమైన చీకటి, అంధకార, దెయ్యపు శక్తుల ప్రభావం అంతా కూడా యేసు నామంలో ఈ బిడ్డల నుంచి వెళ్ళి జ్ఞాపిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు మొర పెడుతుండగా ప్రభా వారిని ఒక్కసారి మొట్టండి నాయన.
తండ్రి ఏదైనా వ్యాధి ఏదైనా రోగంతో గనక బాధపడుతుంటే ఒక్కసారి ముట్టండి ప్రభా. యేసయ్యా మీ గాయాల్లో ఉన్న స్వస్థత శక్తితో ముట్టండి అయ్యా. యేసయ్యా మీ జీవంతో ముట్టండి అయ్యా. యేసయ్యా మీ నామంతో ముట్టండి నాయన. ఒక్కసారి మీరు కృప చూపించండి తండ్రి. నాయన ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని నాయన మీరు దర్శించండి ప్రభా. దర్శించండి తండ్రి. నాయన వారి శరీరాలు వారి ప్రాణాలు వారి ఆత్మల్ని నాయన మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. వారిని ఒక్కసారి ముట్టండి ప్రభా. నాయనా మంచంలో ఉన్న వారిని ముట్టండి తండ్రి. నాయన క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళని ముట్టండి ప్రభా. తండ్రి తల నుంచి అరి కాలు వరకు తండ్రి వారు ఏ వ్యాధితో ఉండినా ఒక్కసారి ముట్టండి నాయన. మీరు నాకు ఇచ్చిన అధికారంతో అభిషేకంతో యేసు నామంలో ఈ బిడ్డల శరీరాల్లో ఉన్న ప్రతి వ్యాధితో మాట్లాడుతున్నా. తల నుండి అరి కాలు వరకు నరాలు ఎముకలు మూలుగులు అవయవాలన్నీ ఏ ఏ వ్యాధులతో ఉన్నాయో యేసు నామంలో ఇప్పుడే ఆ బిడ్డల నుంచి వెళ్ళి పోనా జ్ఞాపిస్తున్నాం. తల నుండి అరి కాలు వరకు తల నుండి అరి కాలు వరకు ప్రతి వ్యాధి స్వస్థపరచబడును గాక. ప్రతి రోగం స్వస్థపరచబడును గాక. యేసు నామంలో యేసు నామంలో యేసు నామంలో ప్రతి బంధకం తెగిపోవును గాక. యేసు నామంలో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి బిడ్డలను తాకుతున్నందుకు వందనాలు ప్రభా. బిడ్డలను తాకుతున్నందుకు వందనాలు తండ్రి. తల నుండి అరి కాలు వరకు నీ బిడ్డలను తాకుతున్నందుకు వందనాలు ప్రభా. ప్రభావంతో నింపుతున్నందుకు వందనాలు తండ్రి. క్యాన్సర్ స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. థైరాయిడ్ని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. డయాబెటీస్ని ముట్టుతున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి స్కిన్ డిసీజెస్ని ముట్టుతున్నందుకు వందనాలు తండ్రి. నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెని దర్శించండి నాయన. వారి కన్నులకున్న ప్రతి పొర యేసు నామంలో రాలిపోవును గాక తండ్రి. వారి కంటి చూపు మెరుగవును గాక. అయ్యా నీ బిడ్డలను ముట్టండి 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 ముట్టండి. తాకండి నాయన. తాకండి తండ్రి. తాకండి నాయన. తండ్రి ఒక్కొక్కరిని తాకండి నాయన. అయ్యా నీ బిడ్డలను ముట్టండి నాయన. అయ్యా నీ బిడ్డలను అభిషేకించండి తండ్రి. యేసు నామంలో యేసు నామంలో యేసు నామంలో తండ్రి ఇప్పుడు నాయన నీ బిడ్డలను ఆత్మతో నింపండి ప్రభా. నీ పునరుద్ధాన శక్తితో నింపండి తండ్రి. యేసు నామంలో నీ బిడ్డలు ఇప్పుడు ఆత్మతో నింపబడును గాక. ఆత్మతో నింపబడును గాక. పరిశుద్ధాత్మతో నింపబడును గాక. పరిశుద్ధాత్మతో నింపబడును గాక. అయ్యా ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు ప్రభా. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు తండ్రి. ఒక్కొక్కరిని మీరు ముట్టండి ప్రభా. బలమైన అగ్ని అభిషేకం బిడ్డల మీదకి వచ్చును గాక. యేసు నామంలో యేసు నామంలో యేసు నామంలో తండ్రి బిడ్డలను ముట్టండి. తాకండి. స్వస్థపరచండి నాయన. గొప్ప అభిషేకం బిడ్డల మీద ఉంచండి తండ్రి. నాయన గొప్ప అభిషేకం బిడ్డల మీదకి వచ్చును గాక. యేసు నామంలో యేసు నామంలో ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి ఈ బిడ్డలందరినీ మీరు ముట్టి తాకి స్వస్థపరిచినందుకు మీకే మహిమ చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డ మీలో ఎవరైతే స్వస్థత పొందారో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. మీతో పాటు మేము కూడా దేవుని మహిమపరచగలుగుతాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.